వెంకటేశ్వరపురం కానీ, జనార్దన్ కాలనీ కానీ, భగత్ సింగ్ కాలనీ కానీ, అదే 53వ డివిజన్ ఇవి కానీ, లేదా సర్వేపల్లి కాలువ కట్టును తిండే ప్రజలు కానీ, పెన్నారివర్ కట్టు పక్కన ఉండే ప్రజలు కానీ, అదేవిధంగా కుసుమహారి జరిగేవాడు కానీ, ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలో ఉండే వాళ్ళ యొక్క సగటు ఆదాయం చాలా చాలా తక్కువ. వారికి సంక్షేమ పథకాలు ఇస్తే కొంత చేతి ఇచ్చినట్టు, కొంత ఇబ్బంది పడకుండా తిండి గుడ్డ నీడ ఉండటానికి. అలా కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల్ని బాగా చదివించి ఏర్పాటు చేయాలి. చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి. బీటెక్, ఎంటెక్, ఎంసీఆర్ కొందరు చదివి ఉండారు. కానీ వాళ్ళు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక 20 మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారు. రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలు ఇవాళ నిన్న ఒక 20 మంది చేరారు. మొన్న వాళ్ళందరిని అడిగితే మెజారిటీ బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ గ్రాడ్యుయేషన్ 90%. ఏమయ్యా బీటెక్, ఎంటెక్ చేసి ఇలా ఉన్నారంటే, సార్ ఫర్దర్గా మేము ట్రైనింగ్ తీసుకోవడానికి, మాకు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు ఆర్థిక స్తోమత లేదు. హైదరాబాద్ పోయి స్కిల్ డెవలప్మెంట్ కోసం పోతాం, మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటామంటే ఆర్థికంగా మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చేయలేరు. అందుకని ఏదో ఒకటి వస్తే చాలని యాక్చువల్గా అలా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు. పిల్లల భవిష్యత్తు, యువత భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి. వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి. వాళ్ళ వ్యాపారాలు బాగా ఇంప్రూవ్ కావాలి. వ్యాపారాలు ఇంప్రూవ్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణకి అనంతపురంలో కేఎం మోటార్స్ పెట్టడానికి ఆ రోజు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కంట్రీకి పోయి వాళ్ళ సీఈఓని కలిసి, ఆ కంపెనీ సీఈఓని రిక్వెస్ట్ చేసి, మీరు ఆంధ్రాకి రండి, మీకేం కావాల్సి ఉంటే అది ఇస్తాం అని ల్యాండ్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, రోడ్డు ఇచ్చారు కనెక్షన్, ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు ఇచ్చారు. ఇవన్నీ బట్టి ఈరోజు 10,000 మంది అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. 10,000 కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాలనీలో ఎవరైతే ఉండారో ఈ 54-53 డివిజన్లో అలాంటి ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి. నెక్స్ట్ ఎలక్షన్ 2024లో మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఖచ్చితంగా ఈసారి 53, 54 ఈ 2 డివిజన్లో ఉన్న యువత అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా పాటుపడతాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను. మేమిద్దరం డబ్బు సంపాదనకు రాలా. ఆయనకి 1000 కోట్లు ఉంది, ఆయన విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి, నాకన్నా భారతదేశంలో వ్యాపారాలు ఉండేది. సేవ చేయడానికి వచ్చాం. ఆయన కూడా అదే అన్నాడు, ఎక్కడెక్కడైతే నెల్లూరులో నిరుపేదలు ఉన్నారో ఆ ఏరియాస్ డ్రాఫ్ట్ చేసుకుంటాం, వాటిని స్పెషల్ డ్రైవ్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తాం, రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తే ఆ ఎవరైతే యువత ఉన్నారో చిన్న పనులు చేసుకుంటున్నారో, చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరికీ ముందుకు తీసుకుపోవటమే మా ఇద్దరి యొక్క లక్ష్యం. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసి గెలిపించాల్సిందిగా ప్రార్థన.
దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా? మీ పేరు చివర ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా? నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు డిగ్రీతో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది. అనుభవజ్ఞులైన R&D టీమ్ నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్, నావిగేటర్ మంత్లీ జర్నల్, క్వశ్చన్ పేపర్స్, మెటీరియల్స్, అప్డేటెడ్ షెడ్యూల్స్, ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ. అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందం, విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, విశాలమైన క్రీడా ప్రాంగణం, యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి.